ఆనంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత్ర 629 పేజీలను 629 పేజీలను 26వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇప్పుడు ఇక ఎక్కడి సాయి దర్శనం, ఎక్కడి సాయి పద సంవాహనం, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం, ఎక్కడి పాద తీర్థ సేవనం. అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గర ఉన్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించారెందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గర ఉండడం చూసి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుధ్య ధామాన్ని చేరుకోవడానికి ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దాన్ని తుంచకపోతే మనసు వాసనారహితం కాదు. అలా జరగకుండా శరీరాన్ని వదిలితే జీవుడు మరణం పుట్టి వెంటనే కొత్త బంధనాలలో చిక్కుకుంటాడు. దానితో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి. వీరిని తొలగించడానికి సాధు సత్పురుషులు ఎప్పుడు సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడని నిశ్చయించుకుంటున్నారు. అంతిమ సమయంలో జాగరూకత వహించి ఏకాంతాలు ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనసుని ధ్యేయంలో లీనం చేయాలి. అంతే మతికి సాగతికి ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయం ఆచరిస్తారు. ఇది లోకాచార పద్ధతి. తమ అవసాన సమయానికి 14 రోజుల ముందు బాబా వజయ్ అను భక్తుని రామవిజయాన్ని పఠించడానికి నియమించారు. వజయ్ మసీదులో కూర్చొని గ్రంథపారాయణను ఆరంభించాడు. బాబా శ్రవణం చేయసాగారు. 8 రోజులు గడిచాయి. ఆపకుండా మరల పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వజయ్ చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చొని చదివి నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా గ్రంథపారాయణ సమాప్తి చేయించారు. వజయ్ను అక్కడి నుంచి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వజయ్ను పంపివేయడానికి కారణం చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియజేసిన శ్రద్ధగా వినండి. శరీరావసాన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు, సత్పురుషులు పురాణాలను, సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. శుకాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ, భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీన్ని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరంపైన ఏ ఆసక్తి లేని వారికి శరీరావసానంలో శోకావేశాన్ని కలిగించేది. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్న వారికి మాయా మోహాలు ఉంటాయా అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు. అల్లా మరి అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండడం ప్రతిబంధకం ఎలా అయింది? బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి. ప్రమాదం కూడా ఆగిపోయింది. ద్వంద్వ భావాలు నిర్మూలమయ్యాయి. వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షర సత్యం. ఇందులో మాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులు అవుతారు. 49వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి.